పల్నాడు జిల్లా నెకరికల్లు జంట హత్యల కేసు సినిమా స్టోరీని తలపిస్తోంది. ఉపాధ్యాయుడైన తండ్రి చనిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆయనకు వచ్చే డబ్బు కోసం జరిగిన గొడవ సొంత అన్నదమ్ములనే సోదరి హత్య చేయడానికి దారితీసింది. సోదరిని చంపడానికి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ తెలుసుకుని ఆ అన్నదమ్ములు ఇద్దరిని పక్కా ప్రణాళికతో సోదరి హత్య చేసింది. సోదరి చేతుల్లో హత్యకు గురైన అన్నదమ్ముల్లో ఒకరు పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. ఈ హత్యలకు సోదరి కృష్ణవేణి తెలివిగా 4 మైనర్లను వాడుకుంది. భర్తను వదిలి పుట్టింట్లోనే ఉంటున్న కృష్ణవేణి ఈ హత్యలకు తన ప్రియుడి సాయం కూడా తీసుకుంది. మొత్తానికి ఈ జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ క్రైమ్ స్టోరీని డీఎస్పీ ఎం హనుమంతరావు వివరిస్తుంటే ఎవరికైనా ఒక సినిమా తీయచ్చు అనిపిస్తుంది. సత్తెనపల్లి సబ్ డివిజన్, పల్నాడు జిల్లా. ఈరోజు ఈ నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు. అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది. చంపడానికి కారణం మేము ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే, ఈ అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది, రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్, చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక 60-70 లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈ అమ్మాయి నాకు కూడా ఇవ్వండి షేరు, ఈ అమ్మాయి కూడా భర్త వదిలేసి ఉంది, సో నాకు ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఇవ్వము, నీకు ఇచ్చే సమస్య లేదు, నీకెందుకు ఇస్తాము, మేమిద్దరమే పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నాలు జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేమ్ దుర్గా, అతను అక్క నిన్ను ఎలాగైనా వేసేస్తాము అన్న, నేను కలిసి వేయాలనుకుంటున్నామని ఒకరోజు మందు దాగి చెప్పిన దాని మీద ఈ అమ్మాయికి ఆలోచన కలిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనకున్నటువంటి అతను ఆ దానయ్య అనే అతన్ని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని ఈ కుర్రోడు సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరికి కూడా డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే, లేదు ఎట్టి పరిస్థితిలో నేను తీసుకోవాలి, వాళ్ళని చంపైనా తీసుకుంటాను, నువ్వు అడ్డం రావద్దు, నువ్వు నాకు సహాయం చేయి చాలని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఒక వడంబడికి జరిగింది. దాని ప్రకారం ఈ అమ్మాయి ఎలాగో నన్ను చంపేస్తారు కదా, ఇంక వీళ్ళని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల 26వ తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపిచ్చి ఈ యొక్క గోరంట్లోకి పోయే కాలంలో మెడకి చున్నీ వేసి లాగేసి, ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక 2 మైనర్స్ ఉన్నారు పిల్లలు, ఆ పిల్లల సహాయం తీసుకొని చెరవ పక్క గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కాలంలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉంది, ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద ఈ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది, మోటార్ సైకిల్, దానయ్యకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరమా అంటే పంపియానంటే అతను తీసుకొచ్చి బండి ఇచ్చి బండి మీద తీసుకెళ్ళి కాలువలో పడేసి వచ్చేసారు. అది ఏమైందంటే ఆ కాలువలో వేసినటువంటి బాడీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టుంది, చాలా ఎక్కువ పట్టుంది, దాని కిందకి వెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది. సో అందువల్ల ఆ బాడీ ట్రేస్ కాలేదు,
ఎవరికి బయట వాళ్ళకి ఎవరు చూసే పరిస్థితి లేదు. అదే టైంలో మావాడు కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అతని అన్న యాక్చువల్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తూ ఉన్నాడు. అతను ప్రస్తుతం బొల్లాపల్లిలో చేస్తూ బాగా తాగుడుకు అలవాటు అయిపోయి ఈ మధ్యకాలం అంతా మెడికల్ లీవ్లో ఉండి ఈ ఇష్యూస్లో ఉన్నారు. సో అతను కూడా మా తమ్ముడు ఏమయ్యాడని గత 26 నుంచి నిన్న ఆ కానిస్టేబుల్ని చంపేంత వరకు కూడా అతను కూడా కంప్లైంట్ చేయలేదు. సో ఈ అమ్మాయి ఇక చిన్నగా ఏం రాలేదు, నాకేం జరగలేదు, పోలీసుకు కూడా ఏం చిన్న సమాచారం కూడా లేదు కాబట్టి ఇతను కూడా చంపేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ అన్న కానిస్టేబుల్ గోపి అతను కూడా ఒకరోజు అంటే 10వ తారీఖు మొన్న 10వ తారీఖు అతను అక్క డబ్బులు ఉంటే ఒక 500 అంటే ఆ రోజు కావాలని ఓకే రెడీ, ఇతను కూడా రెడీ అవుతున్నాడు అని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చేసి 500కి 1000 ఇచ్చి ఫుల్ బాటిల్ తెప్పించి వాటిల్లో ఈ సమ్ మెడిసిన్ కలిపేసి నిద్ర మాత్రలు లాంటి బాగా తాపిచ్చేసి పండబెట్టేసి మరలా ఇంకొక ఇద్దరు మైనర్ పిల్లలే వాళ్ళు కూడా ఆ ఇద్దరు పిల్లల సహాయం తీసుకొని అక్కడ ఈ కాలనీలో ఒక తాడుతోటి లాగారు ముందు ఇతన్ని కానిస్టేబుల్ని. మెడ సరిగా అది తెగిపోయిందంట. మరలా ఈ అమ్మాయి మెడలో ఉండే చున్నీతోటి మళ్ళీ లాగి అతను కూడా చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలువ ఉంది, నగరికల్ మెయిన్ కాలువ, ఆ మెయిన్ కాలువలోకి తీసుకెళ్ళి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్ళి సుమారు 1 కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది. ఈ బాడీ చిన్నగా వెళ్ళి మా లిమిట్స్లోనే ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది. లాకుల దగ్గర ఆగితే మా ముప్పాళ్ళ ఎస్ఐ గారు రీసెంట్గా 11వ తారీఖు కేసు కట్టడం జరిగింది ఈ బాడీ మీద. అది కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు, వీళ్ళకి ఎవరు లేరు, తండ్రి లేడు, తల్లి లేరు. సో వాళ్ళ బంధువులు ఎవరికోళ్ళగా ఉన్నారు. సో ఈ క్లెయిమింగ్ లేనందువల్ల ఆ బాడీ కూడా అన్క్లెయిమ్డ్ కింద మా ఎస్ఐ గారు 174 CRPC కింద కట్టి అది దర్యాప్తులో భాగంగా వెరిఫై చేస్తూ ఉన్న క్రమంలో ఈ యొక్క గోపి అనే కానిస్టేబుల్ ఆ బాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క కేసుని ఈ యొక్క మర్డర్కి కనెక్ట్ చేసి ఈరోజు వెరిఫై చేసిన తర్వాత నిన్న రాత్రి ఈ అమ్మాయిని ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్యని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పిల్లలిద్దరిని కూడా నలుగురిని కూడా ఆ దుర్గా విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని, అలాగే ఈ గోపి విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు మైనర్స్ అయినందువలన మేము ప్రెస్ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. నలుగురు మైనర్సే, 18 సంవత్సరాల లోపు ఉన్నారు, 16, 18 అట్లా ఉన్నారు. కానీ బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి ఆ అమ్మాయి రకరకాల ఆశలు చూపి, డబ్బే కాదు ఇంకొక వేరే విధంగా కూడా శారీరకంగా కూడా ఆశ చూపించి వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి ఈ అమ్మాయి చాలా క్రూరంగా సొంత అన్నని సొంత తమ్ముడిని చంపేసింది కేవలం డబ్బు కోసమే. సో ఇదంతా దర్యాప్తులో మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకొని మా సిఐ గారు, రూరల్ సిఐ గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం ఆ అమ్మాయి ఉంచుకున్న అతన్ని మైనర్స్ని అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. వీళ్ళ దగ్గర సెల్ ఫోన్స్, అందరి దగ్గర సెల్ ఫోన్స్ అవన్నీ కూడా తీసుకొని మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మొత్తం CDRs అన్నీ పెడుతున్నాము. ఎవరితో కాంటాక్ట్ చేశారు, మర్డర్ జరగబోయే ముందు ఎవరితో కాంటాక్ట్ చేశారు, తర్వాత ఎవరితో కాంటాక్ట్ చేశారు అని పూర్తిగా వెరిఫై చేస్తున్నాము. ఎందుకంటే 2 సార్లు ఆ అమ్మాయి ఉంచుకున్న అతని ఆ దానయ్య అనేవాడి బండితోటే, ఈవెన్ ఈ రెండో బాడీ కూడా అతని బండితోటే తీసుకెళ్ళి ఈ కాలంలో పడేయడం జరిగింది. ఫస్ట్ 26వ తారీఖు నాడు కూడా అతని బండే ఉపయోగించారు. సో ఇతనికి తెలిసి పూర్తిగా సపోర్ట్ చేసి పోలీస్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ దానయ్య చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ బండి అడిగి 26వ తారీఖు బండి తీసుకొని అతని బండి మీద మర్డర్ చేసిన వ్యక్తిని తీసుకెళ్ళేది తెలిసి కూడా పోలీసుకి సమాచారం ఇవ్వాలి. పోలీసుకి సమాచారం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ రెండో మర్డర్ జరిగి ఉండేది కాదు.
ఆ అమ్మాయి జైలుకి వెళ్ళిపోయేది ఖచ్చితంగా. ఆ కేసులో ఆ ఒక్క దుర్గా తమ్ముడిని చంపిన దాంట్లోనే ఆగిపోయేది. ఇతని వల్ల ఈ రెండో మర్డర్ కూడా జరిగిందని అతన్ని కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్లన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కాల్ ఎనాలిసిస్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు వచ్చిన దర్యాప్తు మేరకే కాకుండా ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, ఈ అమ్మాయికి ఎవరు సపోర్ట్ చేశారు, ఏ విధంగా సపోర్ట్ చేశారు, అది కూడా ఫర్దర్ దర్యాప్తులో సీఏ గారు డిసైడ్ చేస్తారు.